హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరా వృద్ధ అనాథాశ్రయంలో ఉన్నామండి. ఈరోజు అనాథాశ్రయాన్ని సందర్శించడానికి సూర్యాపేట జిల్లా జడ్జి గారు శ్రీవాణి గారు వచ్చారండి. ఇక ఆ వృద్ధులతో సంభాషించారు. ఆశ్రమ వివరాలు తెలుసుకున్నారు. ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ తెనమ్మో మన వాడాలోన రాగి బిందె తీసుకొని రమణి నీళ్ళకు పోతే రాముల వారు ఎదురాయనమ్మో మన వాడాలోన రాముల వారు ఎదురాయనమ్మో మన వాడాలోన చెప్పవా ఆ దేవుళ్ళు ఎదురు మేడం లోపల కూర్చోబెట్టారు. లేదు సార్ 20 ఏళ్ళకి ఎక్కువ లేదు. ఇంటి పేరేంది? కొడకండ్ల పుష్పమ్మ. నరాల వీకి నాకు శుక్లాలు రాలే కానీ సార్ నరాల వీకి వల్ల 5-6 అయ్యో ముగ్గురు ఆ రాముల వారి పేరు మీదనే రావాలి సార్. 2 రోజులకు 3 రోజులకు సరే ఆ నొప్పులకి నల్లది, నరాలు ఇవన్నీ నొప్పులు లేకుండా ఉండడానికి నల్లది, తెల్లది జ్వరము ఇవన్నీ లేకుండా ఉండేదాన్ని. జడ్జి గారు ఈ వృద్ధుల పట్ల ఎంతో దయాహృదయంతో అందరినీ పలకరించారండి. ఇక నాగిరెడ్డి విజయమ్మ గారు చేసే సేవాభావాలు కూడా మేడం గారు మెచ్చుకున్నారు. ఇక చూశారు కదండి, ఈ వృద్ధులకి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ ఆశ్రమం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా మేడం గారు చూశారు. ఇక మేడం గారితో లాయర్లు కూడా వచ్చారండి. ఇక ఈ అనాథ వృద్ధాశ్రయాన్ని అందరూ సందర్శించి వారిలో తన సొంత బంధువులతో ఎలా మాట్లాడారో అలా మాట్లాడుతూ వారిలో చిరునవ్వుని తెప్పించారండి. సూర్యాపేట జిల్లా జడ్జి గారు మేడం శ్రీవాణి గారు అన్నమాట. చూశారు కదండి. ఇక ఇటువంటి అనాథాశ్రమం మేడం శ్రీవాణి గారు జడ్జి గారు ఇలాంటి అనాథాశ్రమంలో కూడా వారి కుటుంబ సభ్యులతో ఎలా సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా ఆ వృద్ధుల పట్ల పలకరింపుతో ఆ వృద్ధుల్లో పాటలతో ఎంతో చైతన్యాన్ని తీసుకొస్తూ ఎంతో నవ్వులతో ఆనందపరిచారండి. ఇక వారి యోగక్షేమాలు కూడా తీర్చుకుంటూ ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారో పూర్తి వివరాలను ఆ వృద్ధులతో వివరిస్తూ మాట్లాడారండి. చూశారు కదా మేడం గారితో ఆ వృద్ధులు ఎంత చిరునవ్వుతో మాట్లాడుతున్నారో మీకు స్క్రీన్ మీద అవపడుతూనే ఉంటుంది. మాటలతో ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఇక మేడం గారు ఈ ఆశ్రమాన్ని మొత్తం సందర్శించారండి. ఈ ఆశ్రమ స్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ గారండి. ఇక ఆ మేడం గారిని కూడా మెచ్చుకున్నారు. చూశారు కదండి, ఇలాంటి ఆశ్రమాలు మనకు మన పిల్లల పేరు మీద కూడా పుట్టినరోజు జరుపుకుంటూ ఒక పూట ఈ ఆశ్రమానికి
భోజనం పెట్టినందుకు ఆ వృద్ధుల్లో వచ్చిన చైతన్యం, ఆనందం, వారిచ్చే దీవెన మన పిల్లలకి, మన వంశానికి కూడా ఉంటుందండి. ఇక చూసారు కదండి, ఇంకా ఈ ఆశ్రమం గవర్నమెంట్లో పడలేదండి. ఈ ఆశ్రమంలో ఎవరైనా దిక్కులేని వారు ఉంటే కూడా మీకు తెలిసిన వారు ఈ ఆశ్రమానికి పంపించండి. ఇక చూసారు కదండి ఈ ఆశ్రమం వివరాలు, చుట్టూ పరిసర ప్రాంతాలు. ఈ ఆశ్రమంలో దేవాలయం కూడా ఉందండి. అయ్యగారు రోజు వచ్చి దీపారాధన చేసి ఆ వృద్ధులు చల్లగా ఉండాలని, ఈ ఆశ్రమం చల్లగా ఉండాలని దీవించి వెళ్తుంటారండి. ఇక మీకు గినక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి. మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి. మేడం గారికి చాలా సింపుల్గా మేడం గారికి సన్మానం చేద్దామని మేడం గారు అనుకుంటే, నాగిరెడ్డి విజయమ్మ గారు అనుకుంటే కాదు, అందరిలో పెద్ద ఉన్న ఈ బామ్మగారే మనని అమ్మకి అమ్మ అంటూ అన్నారని ఎంతో సింపుల్గా ఉన్నారండి మేడం గారు. చూశారు కదా, ఆ వృద్ధులకి సన్మానం చేసి వారితో ఆనందంగా చిన్నపిల్లలా కలిసిపోయిందండి. ఇక చూశారు కదా, ఇక ఈ ఆశ్రమం అండి ముకుందాపురం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లాలో ఉందండి. ఇక మీకు గినక ఎవరైనా దిక్కులేని వారు కనిపిస్తే ఈ ఆశ్రమంలో చేర్పించాలనుకుంటే ఎప్పుడు కానీ మేడం గారికి వచ్చి సందర్శించి మాట్లాడి ఆ వృద్ధులని ఇందులో జాయిన్ చేసుకోవచ్చండి. ఇక మీకు తెలిసిన వారు కూడా ఉంటే ఈ ఆశ్రమం వివరాలు తెలుపుతూ పుట్టినరోజులు చాలామంది జరుపుకొని వాళ్ళ పిల్లల పేరు మీద ఈ వృద్ధులకి అన్నదానం చేస్తుంటారండి. ఇటువంటి వారందరికీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కూడా చేస్తుంటారు, అమ్మమ్మల పేరు మీద కూడా చేస్తుంటారండి. ఇటువంటి వారందరినీ ఆ దేవుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక మేడం గారు కూడా ఇక బయలుదేరుతున్నారండి. అందరికీ బాయ్ చెప్పారు. ఎంత సరదాగా ఉన్న 2 గంటలు మేడం గారు ఈ వృద్ధులతో కలిసిపోయి చిన్న పిల్లలా మాట్లాడుతూ సరదాగా ఉన్నారండి. ఇక అందరికీ బాయ్ చెప్పారు. చూసారు కదా, ఇక అందరికీ బాయ్ అండి. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి. మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందన్నమాట. ఇక చూడండి, ఈ వృద్ధులలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి. అయ్యగారు కూడా ఈ వృద్ధుల పేరు మీద, అనాథాశ్రమం పేరు మీద సేవ చేశారండి. ఇక అందరికీ బాయ్ అండి.